తలదూర్చారు. డిప్యూటీ స్పీకర్ ఉండొచ్చా లేదా అన్నది ఒక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్కు సంబంధం లేని విషయం కదా అని మళ్ళీ నా కొత్త అభ్యంతరం లేవనెత్తడానికి బహుశా మళ్ళీ లేఖ రాయడానికి కూడా పూర్తిగా అవకాశం ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. వీ హ్యావ్ టు వాచ్. కానీ ఎదురుదెబ్బ ఇది తప్పకుండా రాజు గారికి ఇది ప్రస్తుతానికి ఎదురుదెబ్బ కిందే లెక్క. మళ్ళీ కోర్టుకు వెళ్తారు, ఇంకా అందులో పెద్ద ఇదేముంది. కానీ సుప్రీంకోర్టు చెప్పింది కదా, ప్రాసెస్లో ఆయన ఏమైనా అభ్యంతరాలు చెప్పొచ్చు, కానీ ఇన్ ప్రిన్సిపల్ యూ హ్యావ్ టు అబైడ్. సుప్రీంకోర్టు ఇస్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ది ల్యాండ్ కాబట్టి. కానీ విచారణ జరిపిన తర్వాత అప్పుడు చేయొచ్చు. మీకు ఐ థింక్ యూ గాట్ ది పాయింట్ సార్. విచారణ క్రమాన్ని మటుకు ఇప్పుడు ఆపలేరు. అది సార్ వివేకానంద్ కేసు బెస్ట్ లీగల్ పాలిటిక్స్. లీగల్ పాలిటిక్స్ అంటే చాలా పాలిటిక్స్ ఇప్పుడు కేసులతో ముడిపడి ఉన్నాయి కదా. 2-3 రోజుల్లో నిన్న ముఖ్యంగా చాలా వచ్చాయి. అందులో అతి ముఖ్యమైనది వివేకానంద రెడ్డి హత్య కేసు. సిబిఐ కోర్టులో డాక్టర్ సునీత అడిగినప్పుడు పాక్షికంగా తిరిగి విచారించడానికి సిబిఐకి మేము ఆదేశాలు ఇస్తాము అని చెప్పింది సిబిఐ కోర్టు. పూర్తి తీర్పు నిన్న విడుదలైంది. ఈ తీర్పు విడుదలైన తర్వాత విడుదలైన తీర్పును జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మీడియానేమో భారీగా చెప్తూ ఉంది. మిగతా వాళ్ళేమో డాక్టర్ సునీత హైకోర్టుకు వెళ్తారు అనేదానికే వాళ్ళు హైలైట్ చేశారు. ఈరోజు ఆమె హైకోర్టు కూడా వెళ్ళినట్టున్నారు. అంటే ఖచ్చితంగా సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు డాక్టర్ సునీతకు వ్యతిరేకంగా ఉంది. అంటే ఆమె కోరిన దానికి మొత్తం సిబిఐ దర్యాప్తును మేము మళ్ళీ జరపమని మేము చెప్పలేము. ఎందుకంటే గతంలో సిబిఐ అన్ని విచారించి చెప్పింది. ఇందులో అతి ముఖ్యమైనది వర్మ చాలా డ్రామాటిక్గా స్టోరీస్ నడిచింది. జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి వాళ్ళకి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు ఏం చెప్పారు, పైకి వెళ్ళారు, కిందకు వచ్చారు, ఇదంతా ఉంది. ఎందుకు ఫోన్ చేశారు తెలిసి కూడా దాచిపెట్టారని సిబిఐ కూడా చాలా స్పష్టంగా జగన్ మీద చేసిన ఆరోపణను తోసిపుచ్చారు. ఫోన్ చేయడంలో తప్పేముంది? ఎవరైనా బంధువులు చచ్చిపోతే అందులో బాబాయి వాళ్ళిద్దరికి మధ్యలో ఏం వైరుధ్యాలు లేవు, ఆస్తిపరమైన తగాదాలు లేవు అని ప్రిలిమినరీగా ఇచ్చిన రిపోర్ట్ చెప్తూ ఉంది. అటువంటిప్పుడు సహజంగా వాళ్ళకే కదా చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు కిందకు వచ్చారు, మాట్లాడారు, ఏదో అయిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరపాల్సిన అవసరం లేదు ఈ విషయంలోని. అంటే ఇది రాజకీయంగా చాలా కీలకమైన అంశం. ఒక 6 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముందు వెనక్గా అటు ఇటు తిప్పుతున్న ఒక కేసులో సిబిఐ కోర్టుని ఎందుకు నొక్కి చెప్పాల్సి వస్తుందంటే సుప్రీంకోర్టు సిబిఐ కోర్టు ట్రయల్ కోర్టే చూస్తుంది, మేము విచారించామని వాళ్ళ ఆదేశం మీద ట్రయల్ కోర్టు చూసింది. ఇక్కడ ట్రయల్ కోర్ట్ ఈజ్ ఇన్ ఏ వే ఆథరైజ్డ్ బై సుప్రీంకోర్టు టు డూ దిస్. వాళ్ళు ఖచ్చితంగా పేరు తీసి విషయం తీసి మరీ జగన్మోహన్ రెడ్డి మీద ఇందులో విచారణ చేయాల్సిన అంశం ఏమీ లేదు అని చెప్పడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబానికి, ఆ పార్టీకి కూడా మాటకు వస్తే ఒక పెద్ద ఊరట కింద లెక్క. ఇంకా రెండోది ఒక్క అంశమే, ఇద్దరి మధ్య అర్జున్ రెడ్డి ఒక ఆయన, సునీల్ యాదవ్, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఫోన్ సంభాషణ అన్న అంశాన్ని మాత్రం విచారించాలి. ఇది ఒక్క దానికి సంబంధించి కొన్ని సందేహాలు, కొన్ని అస్పష్టతలు మిగిలి ఉన్నాయి, ఇది విచారించాలి అని మటుకు సిబిఐ చెప్పింది. మిగిలింది ఇలా విచారించుకుంటూ పోతే ఈ కేసు ఎప్పటికి తెగుతుంది, ఇది ఒక విధంగా జాప్యమై వెనక్కుపోతుందని కూడా ఆందోళన, అభ్యంతరం వెలుగుచ్చింది. ఇది నిజానికి చాలా రోజులుగా వీళ్ళు చేస్తున్న వాదన మీడియాలో లేకపోతే బయట కూడా అనేక మంది అంటున్నారు, ఏం మళ్ళీ తిరగదోడాలి, మళ్ళీ మాకు సంతృప్తి లేదంటే ఎలా కుదురుతుందని. ఇప్పుడు డాక్టర్ సునీత మళ్ళీ ఒకటి ఆమె చెప్పినట్టుగా మళ్ళీ మొత్తం తిరగదోడడం జరగలేదు. ఆ రోజు ఆ వార్త ఇచ్చినప్పుడు కూడా మీడియాలో 2 ధోరణులు మనకు కనపడ్డాయి. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి ఏమి వెళ్తున్నారంటే ఆమె సిబిఐ తీర్పు మీద వెళ్తున్నారు. సిబిఐ కోర్టు ఏది విచారించాలో ఏది విచారించకూడదో మీరు ఎలా చెప్తారు అని మనం కోర్టునే ఆ ప్రశ్న ఇచ్చేటైతే కోర్టు మళ్ళీ అదే ప్రశ్న రివర్స్ చేస్తుంది. ఒక దర్యాప్తు సంస్థ తేల్చి నివేదిక ఇచ్చి దాన్ని న్యాయస్థానం కూడా చెప్పిన తర్వాత మీరు మీ మీద వాళ్ళ ఆరోపణ చేస్తున్నారు, నిజానికి పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటాను ఇది జటిలమైన కేసుగానే మారుతుంది, జాప్యానికి దారి తీసేదే తప్ప. ఇంతకుముందు ఒకసారి సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఈ కేసు మళ్ళీ తిరగదోడి మొత్తం పునఃప్రారంభమయ్యే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే హైకోర్టు ఏదో చెప్తుంది, హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోదు. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కదా సిబిఐ కోర్టు చెప్పింది.
సో హైకోర్టు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళండి అని చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఆలస్యం అటుకు తప్పకుండా అవుతుంది. ఆలస్యం అయ్యే కొద్దీ అసలైన దోషులు లేకపోతే ఆధారాలు చెరిగిపోయే తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది. మరి వీ డోంట్ నో వాట్ ఈజ్ ఆమె ఆలోచన ఏంటో అక్కడ ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది. ఈ ఇతర విషయాలకు వస్తే పరకామణి మనకు పర్మనెంట్గా చావులుగా ఇది పరకామణి చోరీ. మొన్న హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు అది కూడా అన్నారు, జగన్ పరకామణి చోరీ చిన్నది అన్నారు. అదేం చిన్నదా, చిన్నది కాదు అని హైకోర్టు కూడా చెప్పింది అని ఆయన నిన్న మీడియా చిట్ చాట్లో వ్యాఖ్యానించారు. నిజానికి హైకోర్టు చెప్పింది ఏంటంటే చిన్నదా పెద్దదనే సమస్య కాదు, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందనేది మొదటి విషయం. రెండో విషయం కూడా చెప్పారు, ఇదే మొదటిసారి కాదు చివరిసారి కాదు. నేను ఈ విషయంలో కానీ పరకామణి దాంట్లో కానీ చాలాసార్లు చెప్పా. అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. దీనికి ఒకటే ఒక పరిష్కారం, ఈ ప్రక్రియను సులభతరం చేయాలి, ఒక విధంగా మళ్ళీ టైట్ చేయాలి, కఠినతరం చేసి ఖచ్చితమైన పద్ధతులు పెట్టాలి. మూడోది ముఖ్యమైన కామెంట్ కూడా చేసింది హైకోర్టు, దాని మీద ఎవరు మాట్లాడలేదు. అవుట్సోర్సింగ్ వాళ్ళను బయటి వాళ్ళను దీంట్లో భాగస్వాములను చేయకూడదు. ఇక్కడ చోరీ చేసిన వ్యక్తి ఉద్యోగి కాదు, వాలంటీర్ స్వచ్ఛంద సేవకుడిలాగా బయట నుంచి ఒక మఠం తరఫున వచ్చినటువంటి వ్యక్తి. బయటి వాళ్ళని దీంట్లో భాగస్వాములను చేయకూడదు అని చెప్పింది. నాలుగోది కూడా ఒకటి చెప్పింది, భక్తులు ఎవరైనా స్వామివారికి సేవ కింద వస్తే వాళ్ళను బట్టలు తీసి ఇవన్నీ తీసి పరిశీలించడం అన్నది కూడా చాలా అవమానించడం లాగా ఉంటుంది. వాళ్ళు అంటే అందరినీ విచారించాలి కదా ఒకసారి పరిశీలన అన్న తర్వాత. కాబట్టి రెండు భక్తులకు సేవ చేసే ఇది కల్పించండి, కానీ ఈ మొత్తము లెక్కలు వీటన్నిటినీ గజిబిజి చేయకూడదు. దీంట్లో ఏఐ వాడండి, అవసరమైతే సింప్లిఫై చేయండి ఏఐ వాడడం ద్వారా. సో చంద్రబాబు గారు నేను ఏఐ వాడాలని ఎప్పటి నుంచో చెప్తున్నాను అంటున్నాను. నిజానికి వాడుండొచ్చు, మరి గతంలో ఆయన చాలా కాలం 4వ సారి ముఖ్యమంత్రి కాబట్టి. తిరుపతిలో ఫస్ట్ రిఫార్మ్స్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు వచ్చాయండి. ఈ ఇది వంశపారంపర్య నిరాశీదారులు ఈ వ్యవస్థను కొంత మార్చాలి ఇదంతా అని. వీటి తర్వాత ఇప్పుడు వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా రంగంలోకి వచ్చారు. ఆయన ఈరోజు మీడియాతో మళ్ళీ పిలుస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే భూములు కట్టబెట్టారు, హోటళ్ళు వీటన్నిటికీ ప్రభుత్వం కదా భూములు ఇవ్వాలి, టీటీడీ భూములు ఇస్తున్నారు, ఆ విధంగా చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నాడని ఆయన మాట్లాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆ హత్య చేయించిందేమో ఈయన అవతల ఆరోపిస్తున్నారు. ఇది ఎండ్లెస్గా ఈ కేసు మద్యం కేసులో అది అలాగే నడుస్తుంది. నిన్న కూడా మళ్ళీ దాన్ని కొంత విచారించారు. సో ఇలాంటి ఒక 3-4 కేసులు కోర్టుల ముందు వచ్చి ట్విస్టులు టర్న్లు అవి అలా తిరుగుతున్నాయి. సార్ హెరాల్డ్ కేసు వెనక్కు న్యాయమే గెలిచిందా? జాతీయ రాజకీయాల్లో చాలా రోజులుగా నేరుగా సోనియా గాంధీని రాహుల్ గాంధీని నిందితులుగా పెట్టి అసలు డబ్బు కాజేశారు. ప్రభుత్వం దగ్గర చాలా రాయితీలు తీసుకొని నేషనల్ హెరాల్డ్ను సొంత ఆస్తిలాగా వాడుకున్నారు. యంగ్ ఇండియా లిమిటెడ్ అని ఒక బినామీ సంస్థను ఏర్పాటు చేసి 50 లక్షల పెట్టుబడితో దీన్ని అంతా కాజేసే ప్రయత్నం చేశారు. ఈ పద్ధతిలో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఒక కేసు వేశారు. అప్పుడు ఆయన బీజేపీ ఎంపీ, తర్వాత ఆయన విమర్శకుడే మోదీకి. కాబట్టి దీని మీద ఆయన కేసు వేశారు. కేసు వేస్తే దాన్ని ఈడీ కూడా తీసుకుంది. అలా నడుస్తూ వచ్చింది. ఇది అనేక సార్లు ఏవో నోటీసులు ఏవో రావడం, వీళ్ళు కోర్టుకు హాజరు కావడం. నిన్న రావుస్ అవెన్యూ కోర్టు ఇది వచ్చినప్పుడు ఛార్జ్ షీట్ కూడా వేసింది ఈడీ. ఛార్జ్ షీట్ను తోసిపుచ్చింది రాజ్బిహారీ కోర్టు. ఏంటిది అర్థం లేదు. ఎవరో ప్రైవేట్ వ్యక్తి చేసిన కంప్లైంట్ ఆధారంగా మీరు ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారు? మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ప్రభుత్వం తరఫున కేసు వేస్తే దాని మీద మీరు చెయ్యాలి తప్ప వాళ్ళని ఇందులో పెట్టడం అన్నది ఇది ఏ విధంగా ఇది నిలబడదన్నారు. సో ప్రస్తుతానికి చాలా రోజులుగా అంటే ఒక 5-6 ఏళ్ళుగా ఒక ప్రధాన అంశంగా ఉన్న ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో మోదీ సర్కారుకు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని మనం చెప్పొచ్చు. ఆ మేర కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే నేరుగా రాహుల్ గాంధీని సోనియా గాంధీనే నిందితులుగా బోన్లో పెడుతూ ఉంటే ఒకటైతే నిజం, కాంగ్రెస్ అధిష్టానము లేదా పాలక వర్గాలు ఏం చేయరని మనం చెప్పలేం. కానీ మరీ ఎప్పుడో నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ని కూడా సొంత ఆస్తిగా మార్చుకొని చేస్తారు అని జనం ఎక్కువ మంది అనుకోలేదు. ఇప్పుడు రాబర్ట్ వద్రా మీద హర్యానాలో డిఎఫ్ఐఎల్ కేసు వచ్చింది, అట్లాంటివి వేరు. సో ఇక్కడికి వచ్చేసరికి
ఈ తీర్పు వచ్చాక ఎంతవరకు వెళ్ళి కాంగ్రెస్ ఉత్సాహం ఎక్కడికి వచ్చిందంటే కర్ణాటక సిద్ధరామయ్యేమో ఇది మాకు విజయం, నైతిక విజయం, మీ కుట్రలన్నీ విఫలమయ్యాయని ఆయన ప్రకటించారు. మల్లికార్జున్ ఖర్గే అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి, హోంమంత్రి రాజీనామా చేయాలి, మీరు ఇన్ని రోజులు కుట్రపూరితంగా ఈ కథలన్నీ చేశారు కాబట్టి మీరు రాజీనామా చేయాలని ఆయన తాజాగా ఉన్నాడు. అని కాంగ్రెస్ పార్టీ కొంచెం ఊపిరి, కొంచెం బూస్ట్ ఈ తీర్పుతో వచ్చినట్టుగా కనిపిస్తుంది. చాలా రోజుల్లోగా ఇబ్బందికరంగా ఉంది. మూడవది త్రిశూల వ్యూహం, ఈడీని, సిబిఐని, ఐటీని ఉసిగొల్పడం అనే ప్రక్రియ, ఇవన్నీ రివర్స్లే. మనం ఆ విధంగా చూస్తే కనుక అది రఘురామ కృష్ణరావు అంటే అనేక రకాల్లో రివర్స్లు, ఒకరికి కాదు, ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరు. కానీ బట్ దేశ రాజకీయాల్లో చాలా మలుపులు వస్తున్నట్టుగా మటుకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.